మనం కూడా ప్రభువుని బట్టి శ్రమ పడితే, ప్రభు పనిలో మనం కష్టపడితే, ప్రభు పనిలో హింస పొందితే దేవుడు అంటున్నాడు ఆయన విడిపించడానికి సమర్థుడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు మనకు తెలుసు, వారు ప్రభు పనిలో ఉన్నారు. ప్రభువు నమ్ముకున్న విధానాన్ని బట్టి వారిని అగ్నిగుండంలో వేస్తానన్నాడు రాజు. ఊరికనే వారు అగ్నిగుండాలకి వెళ్ళలేదు, తప్పు చేసి వెళ్ళా. వారు ప్రభువుని నమ్ముకున్నారని కక్షగట్టి అగ్నిగుండంలో వేయించాడు మహారాజు. ఆ అగ్నిగుండాన్ని దేవుడు చల్లబరిచి పొగ వాసనైనా రాకుండా అగ్నిగుండం నుంచి వారిని క్షేమంగా తప్పించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దానియేలు క్రమంగా ఉన్నాడు. పరిపాలనలో రాజుగారి యొక్క పరిపాలన విభాగంలో ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్. తర్వాత ఎగ్జిక్యూటివ్లో ఉన్నాడు, పరిపాలన ఎలాగ చేయించాలి పరిపాలన విభాగంలో ఉన్నాడు. ఏ చట్టాలు అమలు చేయాలి, లేకపోతే వేటిని ఇంప్లిమెంట్ చేయాలి, వేటిని కొత్త వాటిని తీసుకురావాలి అన్న విధానంలో నిమగ్నమై పరిపాలన చక్కగా నడిపిస్తున్నాడు దానియేలు. దానియేలు కన్నా కింద ఉన్న వారికి దానియేలు నచ్చలేదు. మనల్ని లంచం తీసుకునేవాడినా, ఒక అబద్ధమాడనివాడినా, ఒక దొంగ సంతకం పెట్టనివాడినా, ఒక దొంగగా సెలవు తీసుకునేవాడినా, ఈయన మనకుంటే గనక మన ఆటలు సాగవు, ఎలాగైనా సరే దానియేలును పైనుంచి దింపేయాలనుకున్నారు. న్యాయంగా ఉన్నవాడు లోకానికి నచ్చదు. అన్యాయం చేసేవాడు లేదా నీకింత నాకింత అని పంచుకునేవాడైతే మనుషులకు బాగా నచ్చుతాడు. అన్యాయం సొమ్ము దొంగిలించేవాడు అందరికీ నచ్చుతాడు. కానీ ఏ రూపాయి ఆశించకుండా వచ్చిన జీతంతో తృప్తి పడుతూ పని చేసుకునేవాడు ఎవరికి నచ్చడు. దానియేలు ఎవరికి నచ్చలేదు. ఆ రోజున ఒక రూపాయి తప్పుడు లెక్క చూపించేవాడు కాదు. రాజా ధనాగారంలో నుంచి ఒక కాసు బయటికి వెళ్తే లెక్క చెప్పాలి, ఒక కాసు లోపలికి వస్తే లెక్క ఉండాలి. అంత కరెక్ట్గా అకౌంటబిలిటీగా ఉండేవాడు. అలాంటి సమయాల్లో దానియేలు నచ్చలేదు. దానియేలు దింపేయాలనుకున్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పారు దానియేలు మీద. రాజుగారు నమ్మేసి సింహాల బోనులో వేయించాడు. సింహాల బోను అంటే చాలా ప్రమాదకరమైంది. ఇంకా మళ్ళీ తిరిగి రారు. సింహాలు ఒకటి కాదు, 4-5 సింహాలు ఆ బోనులో ఉంటాయి. పైగా వాటికి ఆకలి ఎక్కువ. నరుని స్మెల్ చూస్తేనే అసలు కంట్రోల్ చేయలేము. అలాంటి సింహాల బోన్లో దానియేలును చీకటి గుహలో పడేసిన దానియేలు ప్రార్థన సింహాల నోటిని మూసేసింది. దేవునికి స్తోత్రం. దానియేలు తప్పు చేశాడని ఏం లేదు. దానియేలు లంచం తీసుకున్నాడని సింహాల బోన్లో వేయలేదు. కేవలం భక్తిగా ఉన్నాడు, యథార్థంగా బ్రతుకుతున్నాడని. తెలుగులో ఒక సామెత ఉంటుంది, యథార్థవాది లోక విరోధి అట. గమనించండి, యథార్థంగా బ్రతికితే లోకానికి నచ్చదు అసలు. నువ్వు భక్తిగా బ్రతుకు, నువ్వు క్రమంగా ఉండు. ఇంతకుముందు తినేవాళ్ళతో తినేవాళ్ళు, త్రాగే వాళ్ళతో త్రాగినప్పుడు ఎవరు ఏమనేవారు కాదు. ఈవేళ నువ్వు త్రాగుడు మానేసావా నిన్ను వెటకారం చేస్తారు. బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తున్నావా నిన్ను ఆక్షేపణ చేస్తారు. గమనించండి, లోకానికి ఇది నచ్చదు. కాబట్టి లోకానికి నచ్చకపోయినా పర్వాలేదు, మనం దేవునికి నచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.